హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు filexrockstars. ఈరోజు రాగి పిండితో ఎంతో టేస్టీ అయిన సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే రాగి పిండితో దోశలు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు బాంబే రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ అనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగానే నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్కలుగా ఒక పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ ఇలాగ పిండి మొత్తం ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం పల్చగానే కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి పిండి అయితే చాలా పల్చగా ఉండాలి, ఎందుకంటే మనకి దోశలు వేసుకున్నప్పుడు బాగా మనకి క్రిస్పీగా చాలా పల్చగా వస్తాయి. అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. చాలా పల్చగా కలుపుకోవాలి. మనం మామూలు దోశ పిండికి కలుపుకున్నట్టు కాకుండా కొంచెం పల్చగానే దోశ పిండి కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం పల్చగా క్రిస్పీగా రావడానికి కొంచెం పల్చగానే మనం దోశ పిండి అనేది కలుపుకోవాలన్నమాట. దోసపిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాము. ప్యాన్ అయితే బాగా హీట్ అయి ఉండాలి. హైలో పెట్టేసుకొని కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో ఉన్న గ్యాప్స్ను కూడా ఫిల్ చేసుకుంటూ దోశల్ని ఇలా వేసుకోవాలి. చాలా పల్చగా వస్తాయండి దోశలు, ఎందుకంటే మనము పిండిని చాలా పల్చగా కలుపుకున్నాం కదా. ఇలాగా వేసుకుంటే చాలా పల్చగా క్రిస్పీగా వస్తాయన్నమాట దోశలు. హై ఫ్లేమ్లో ఇలాగా బాగా దోశ బాగా కాలాక ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని అట్లకాడతో ఇలాగా చిన్నగా మెల్లగా తీయాలన్నమాట. లేకపోతే ఇది విరిగిపోతుంది, పలుచగా ఉంటుంది కదా. దోశ బాగా కాలిన తర్వాత అట్లకాడతో ఇలాగా టర్న్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో పల్చగా వచ్చింది దోశ. ఇలాగా ఒక 1 మినిట్ అలాగా ఉంచి మళ్ళీ టర్న్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన రాగి దోశ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రాగి దోశలు కొబ్బరి చట్నీతో కానీ ఊరగాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో. ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి.